డ్వాక్రా రుణాల మాఫీ లాంటి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ రుణాల మాఫీ ఉంటుందా, డ్వాక్రా రుణాల మాఫీ ఉంటుందా అన్నప్పుడు ఆయన మొన్నటి నుంచి చెప్తున్నది ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు మేనిఫెస్టో మీద అనేది. అలాగే సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తాము అని చెప్పడం. అంటే సాధ్యం కాని హామీలు ఆయన ఇచ్చే పరిస్థితిలో లేరు. అంటే ఇప్పుడు కాపు రిజర్వేషన్లు కానివ్వండి, ఇలాగ సంపూర్ణ రుణమాఫీ కానివ్వండి, ఇలాగ. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చిన నవరత్నాల్లో ఆ సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఒకటి, జాబ్ క్యాలెండర్ ఒకటి, ఇటువంటి ఫెయిల్ అయ్యారు అనేది వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి. సో అటువంటి పరిస్థితి రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమయ్యే హామీలే ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. అయితే వ్యవసాయ రుణమాఫీ అనేది మాత్రం ఉండే అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం. ఎందుకంటే వ్యవసాయ రుణమాఫీ ద్వారా రాష్ట్రానికి కొత్త చిక్కులు, ఇబ్బందులు తప్ప ఒరిగేది ఏమీ లేదు అనేది. మరి ఇక డ్వాక్రా రుణమాఫీ ఉంటుందా, లేదంటే రుణమాఫీ ప్లేస్లో రైతులకి